కీర్తించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో అందరం కలిసి మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకుందాం. కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షెయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమగునో రాత్రి అగునో, మీరు విచారింపగోరని ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ నామమునకు స్తోత్రాలనైనా. ఇదిగో ఈ యొక్క వర్తమానమునైనా, ఇదిగో ప్రభా, నీ ప్రవక్త ఏనాడో మాకు బోధించి ఉన్నాడు. అయితే ఈ దినమునకు ఈ వర్తమానమును మీరు పరిశుద్ధపరిచినందుకే మీ స్తోత్రంనైనా. ఎందుకంటే ఈ కాలమునకు సరిపడి విశేషాలు ఇందులో మేము చూచి ఉన్నాం. కాబట్టి నాయన, నీ బిడ్డలు తెలుసుకొని నీ రాకడకు సిద్ధపడుటకు సహాయం చేయండి. నీ ప్రత్యేకమైన కృప కాపుదల మాకు దయచేయండి. ముఖ్యంగా ఈ లేఖనాలలో నుండి జీవం కలిగిన నీ మాటలను మాకు వినిపింపజేసి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కూర్చోనండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భూమి మీద సమస్యలు లేని మానవుడు ఒక్కడు కూడా లేడండి. మన మీదికి వ్యాధులు, రోగాలు రావు అని మన ప్రభువు చెప్పలేదు. లోకంలో మీకు శ్రమ, అయినను మీరు ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించానని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ బలహీనతలు రావని, ఏది రావని ఆయన చెప్పలేదు. కానీ నా కృప ద్వారా మీరు బలము పొంది దానిని జయించమని మాత్రమే ప్రభువు చెప్పాడు. అంతేకాదు, ఆయన మనము మోయలేనంత బరువును మన మీద ఉంచడండి. అప్పుడు మన జీవాత్మ క్షీణించిపోద్ది. అయితే ఆయన మనకి ఇచ్చేది ఏంటంటే, ఈ బలహీనతను భరించుటకు కావలసినంత కృపను, శక్తిని ఆయన ఇస్తానని లేఖనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న విషయాన్ని మనం చూస్తే, ఈ కావలివాడు కనిపెట్టుచున్న వేళను మనం చూస్తున్నామో అది వెలుతురుకి చీకటికి మధ్య ఉన్నటువంటి సమయం. కాబట్టి అది ఒక భయంకరమైనటువంటి దినముగా ఎంచబడుచు ఉన్నదండి. ఎందుకంటే అక్కడ దైవదాసుడు చెప్తున్నాడు, అపాయమును తెలియచేయటానికి అలారము ఏర్పాటు చేయబడి ఉందంట. ఆ టవర్ మీద ఉన్నటువంటి కావలివాడు ఆ వచ్చుచున్న శత్రువులు వారి రథాల యొక్క చక్రముల వల్ల లేచుచున్నటువంటి ఆ దుమ్ము ధూళిని చూస్తూ అతడు దూరము నుండి వచ్చుచున్నటువంటి ఆ గుర్రపు డెక్కల యొక్క శబ్దాన్ని వినుచూ ఉన్నాడు. అతడు రాబోచున్న ఆపదను గుర్తించి హెచ్చరికలు జారీ చేసేటటువంటి స్థితిలో అతడు ఉంటున్నాడు. ప్రజలందరూ అతడి హెచ్చరికలను పట్టించుకోకుండా వారి వారి వినోద కార్యక్రమాలలో మునిగి తేలుచూ ఉన్నారని ఇక్కడ ప్రవక్త అంటూ ఉన్నాడండి. కొందరు యవన స్త్రీలు వారి యొక్క విందు ఏర్పాటును గూర్చి ముచ్చటించుకుంటున్నారంట. అలాగే జరగబోయే విందులో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలను గూర్చి అక్కడ మనము ఏ రీతిగా సంతోషించగలమో అనేటటువంటి విషయాలను గూర్చిన చింత తప్ప కావలివాని స్వరాన్ని వారు వినటానికి మనసు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే
వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేదిగా ఉంది ఆ వర్తమానం. ఎందుకంటే ఆపద వస్తుంది, తప్పించుకోండి. మీరు ఈ రీతిగా విందు వినోదాలలో మునిగి ఉంటే హఠాత్తుగా మీ మీదకి ఆ నష్టం వచ్చినప్పుడు మీరు తప్పించుకోలేరు అనేటటువంటి ఆ స్వరము వారికి ఆనందాన్ని తుంచివేసేదిగా కనబడుతూ ఉంది. నేడు ఈ ఆధునిక దినాలలో ప్రజలు చేస్తున్న కార్యాలు కూడా అవేనండి. ఆయా పనులు చేయించు జీవించుచున్నటువంటి యువత వారికి ఉన్నటువంటి ఆ దుమ్ము దులుపుకొని ఆ కావలి వాని యొక్క స్వరము మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే మన సైనికులు కూడా ఎంతో నెమ్మదిగా ఉన్నారు, హ్యాపీగా వారు తినుచున్నారు, తాగుచున్నారు, జోదుమాడుచు ఉన్నారు. వారితో మనం స్నేహం కలిగి ఉన్నాం. ఏదైనా ఉంటే వారు మనకి తెలియజేసి ఉండేవారు, కానీ వారే ఆనందంతో మునిగి తేలుతూ ఉన్నారు. కాబట్టి మనము కలవరపడాల్సిన పని లేదు అని చెప్పుకొనిచున్నారట. మరికొందరు నిజంగా ఈ ప్రపంచానికి అపాయము వచ్చే పని అయితే వారి సంఘాలలోని ఆ నామకార్థ బోధకులు, కాపరులు ఎందుకు హెచ్చరిక చేయట్లేదు? కాబట్టి వారు హెచ్చరిక చేయరండి, వారికి దాన్ని గూర్చిన స్పృహ లేదు. కానీ ఈ టవర్ మీద లేక ఈ గోపురం మీద ఉన్నటువంటి కావలివాడు మాత్రం తన బోధలలో ఎప్పుడు కూడా కలవరపరిచే మాటలే మాట్లాడుచున్నాడని, దానిని గూర్చి పట్టించుకోవాల్సిన పని లేదని వారు ముచ్చటించుకుంటున్నారంట. నిజమేనండి. ఈరోజు నిజమైనటువంటి వాక్యాన్ని, సత్య సంబంధమైన వాక్యాన్ని గూర్చిన శ్రద్ధ యువకులలో లేదు, యువతులలో లేదు, మధ్య వయస్సు వారిలో లేదు, వృద్ధులలో కూడా లేదండి. ఎవరో కొందరు తప్ప అందరూ కూడా నిద్రపోవచ్చున్న స్థితిలోనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవదాసుడు అంటున్నాడు, హఠాత్తుగా కొందరు వారి మార్గములలో దాటి వెళ్ళిపోతూ ఉన్నారంట. అంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. విలియం మరియన్ బ్రెన్హామ్ గారి తండ్రిని గురించిన విషయాన్ని ఆయన చెప్తూ, ఆయన హడావిడిగా వచ్చి కెంటకీ వెలుపల ఉన్నటువంటి ఆయన హడావిడిగా వచ్చి తన పాత ఇంటికి వెళ్ళి తన ప్రియులైన వారందరిని పిలిపించుకున్నాడండి. తన సోదరుని కూడా రానంటే గద్దించి పిలిపించుకొని అతనితో మాట్లాడుచు మరి అతడు తన మార్గమున వెళ్ళిపోయాడంట. కాబట్టి ఏదో తెలియని ఒక వార్నింగ్ వారిని హెచ్చరిస్తూనే ఉంది. కాబట్టి ఎనీహౌ బైబిల్ చెప్తుంది, రేపు మనది కాదు, నేడే మనము ప్రభువుని అంగీకరించవలసిన వారమై ఉంటున్నామనేది నిజమండి. అలాగే దైవజనుని యొక్క మామగారు కూడా ఆయన అవతల గట్టికి వెళ్ళిపోయేటటువంటి సమయంలో దైవజనుని పిలిచి ఆ పాత ప్రదేశానికి వెళ్ళి వేటాడదాం రమ్మన్నారు. అప్పుడు దైవదాసుడు వెళ్ళటం కుదరలేదు, కానీ అతడు ఒంటిగా అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని శబ్దాలు అతడు అక్కడ విన్నాడు. ఫైనల్గా అతడు అంటాడు, నా తల్లి నన్ను పిలిచినట్టుగా అనిపించింది, ఆమె ఫ్రాంకీ అని నన్ను పిలిచినట్టుగా నేను విన్నాను అని. తర్వాత అతడు సంఘంలోనికి వచ్చి సాక్ష్యం కూడా చెప్పాడంట. ఆ తర్వాత అతడు కూడా మరి దాటిపోయినట్లుగా దైవదాసుడు అంటాడు. అంటే ప్రతి వారు వారి వారి క్రమంలో సాగిపోతున్నారు, అవతలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే కొన్ని సూచనలను బట్టి మానవులు వాటిని గుర్తించుకొని ముందుకు సాగిపోతున్నారు. అయితే ప్రభువు వచ్చే వేళ మనము గమనిస్తూ ఉన్నామో దాని సూచనలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ కావలివాడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడని. ఆ హెచ్చరికను ఖాతరు చేయని ప్రజల మీదకి
హఠాత్తుగా శత్రువు వచ్చినప్పుడు వారు అపాయంలో మునిగిపోతారండి. ఇది తథ్యం. కాబట్టి మనం ఈ లోకంలో సజీవులముగా ఉన్నప్పుడే పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి మనము సిద్ధపడాలి. చాలామంది బాప్తిజం తీసుకున్న, చర్చి కార్యక్రమాల్లో పాల్గొన్నా సరిపోతుంది, ఇక అంతకంటే ఏం అవసరం లేదు అనుకుంటున్నారు. అసలు మనం బాప్తిజం తీసుకున్నదే చనిపోయి క్రీస్తులో జీవించడానికి అనే సంగతి మర్చిపోతున్నారు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న వాటినే వెతుకుడని కొలస్స 3:1 మనం చూడగలం. చాలామంది భూ సంబంధమైన వాటినే వెతుకుటలో నిమగ్నమై ఉన్నారండి. అది తప్పు. మనం భూ సంబంధులం కాదు అని తేల్చడానికే క్రీస్తులోనికి బాప్తిజం పొందాం, చనిపోయాం, క్రీస్తులో జీవిస్తున్నామండి. మన ప్రభు అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కారు అన్నాడు. పరలోకం మన ప్రక్కనే ఉంది. కళ్ళు తెరిచాం, భూమి కనబడుతుంది, కళ్ళు మూస్తే అది కనబడుతుందండి. ఈ భౌతిక నేత్రాలతో రక్త మాంసాలతో మనం దాన్ని స్వతంత్రించుకోలేమో. కాబట్టి ఈ శరీరం అనే గుడారమును అపాయము కమ్మక ముందే మనము దేవుని కొరకు సిద్ధపడాలని దైవదాసుడు చెప్తున్నాడండి. ఎన్నో దురాత్మలో ఈ శరీరం అనే గుడారముతో పోరాడుచూ ఉన్నవి. అవి ఏ విధము చేతనైననో దానిని నష్టపెట్టాలని నిరంతరము చూస్తూ ఉన్నాయి. కాబట్టి మనము సజీవులముగా ఉన్నప్పుడే ఆమేన్ క్రీస్తు కొరకు సిద్ధపడి ఉండాలి. టైం లేదు. కావలి వాని హెచ్చరికను ఖాతరు చేయని వారు మీదికి హఠాత్తుగా శత్రువు దాడి చేయుచున్నాడని మనం ఇక్కడ చూస్తున్నామండి. త్రాగేవారు త్రాగుచున్నారు, తినేవారు తింటున్నారు, తిరిగేవారు తిరుగుతున్నారు, ఎవరి హడావిడిలో వారు ఉన్నారు, వారి వారి కార్యక్రమాల్లో మరి మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడున్న ఉద్రిక్తత పరిస్థితులలో కూడా ఏ కార్యక్రమాలు ఆగకపోవటం నేను చూస్తూ ఉన్నాను. అన్నీ యథామామూలే, విందులు వినోదాలు కొనసాగుతూనే ఉన్నాయండి. ఇవి ఖచ్చితంగా అంతమును గూర్చి తేటగా మనకి తెలియచేస్తూ ఉన్నది. పాత నిబంధన కాలంలో ప్రియులరా, కావలివారుగా ఉండుటకు ఎంచబడిన వారు తప్పనిసరిగా ఆకాశ నక్షత్రముల యొక్క వైఖరిని వారు ఎరిగి ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? దానిని బట్టి అతడు ఖచ్చితమైన సమయాన్ని తెలియచేయగలిగి ఉండాలండి. అంటే తర్బీదు అయి ఉండాలి, అన్నీ తెలుసుకొని ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భయము చేత కానీ, లేకపోతే విశ్రాంతి లేకపోవడం చేత కానీ నిద్ర పట్టని వారు ఆ కావలి వాని యొక్క గోపురం దగ్గరికి వెళ్ళి, కావలివాడ రాత్రి ఎంత వేళైనది ఇలాగున కేక వేసినప్పుడు అతడు నక్షత్రములను చూచి ఇంత వేళైనది అని అతడు చెప్తాడంట. అప్పుడు వారు తిరిగి విశ్రాంతి నొందటానికో లేక రేపు ఉదయం కోసం మరి ఎంత సమయం ఉందా అని ఎదురు చూస్తూ మరి వారు సాగిపోతారంట. విశ్రాంతి లేక భయభీతులతో వారు ఎదురు చూస్తూ ఉంటారంట. వారికి కావలసినది ఒక శుభోదయం, ఒక శుభోదయం కోసం వారు ఎదురు చూస్తారంట. రాత్రి గడిచిపోవాలి, ఖచ్చితంగా మనము ప్రస్తుతము ఒక ఉదయం కోసం వేచి ఉండాలి అన్నట్టుగా వారు ఎదురు చూస్తూ ఉన్నారంట. కాబట్టి నిజంగా ఆ శుభోదయం అంటే ఒక నిరీక్షణ. ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే ఇలాంటి పరిస్థితులనే మనం కలిగి ఉన్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన పిల్లలు
ప్రభువా మమ్మను కరుణించుము అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే మిగతా వారు ఇష్టానుసారంగా పరుగులు తీస్తూ కలవరపడుతూనే ఉన్నారు. గమనించాలని మనవి చూస్తున్నాను. ప్రియులారా, మనలను ఒక గొప్ప అపాయము ముంచివేయుటకు సమీపించుచూ ఉండగా దాని ప్రభావము చేత ప్రపంచమంతా కూడా వణికిపోవచ్చున్నట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ కావలివాడు అన్ని వేళల యందునో తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రజల మీదికి వచ్చేటటువంటి అపాయములను గూర్చి తప్పక అతడు హెచ్చరిక చేయటం కోసమే అతడు నియమింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజంగా ఈరోజు బోర ఊదబడినది. కాలము యొక్క అంతమును గూర్చి క్లియర్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గడియ యొక్క వర్తమానంలో మర్మములన్నీ కూడా క్లియర్గా మనము ఎరిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. అయినా కూడా దాన్ని మనం లక్ష్యము చేయని ఎడల ఒక గొప్ప నష్టాన్ని మనం పొందుకోవాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించండి. అతడు ఎత్తైన టవర్ పై నుండి ఎటువైపు నుండి అపాయం ముంచుకోవచ్చునో అతడు ముందుగానే తెలియచేస్తాడంట. అది ఆ సేవకుని యొక్క బాధ్యత లేక విధి. ఆ విధంగా బూర ఊదబడింది. 7వ దూత బూర ఊదుచున్నప్పుడు తన ప్రవక్తలకు చూసారా మరి తెలియపరిచిన ఆ మర్మమును గూర్చి మనం చూస్తే అక్కడ మర్మములన్నీ కూడా సమాప్తములైనవి అని లేఖనం చెప్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ 7వ దూత బోర ఊదుచూ ఉన్నాడు. ఆయన యొక్క స్వరము బయలు వెళ్ళింది. తన దాసులకు తెలిపిన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పబడింది. లేఖనం నెరవేరింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం దయచేసి గమనించినట్లయితే బోర ఊదబడినప్పుడు సిద్ధపడుట మంచిది. బోర ఒకరిని ఒక అపాయమును తప్పించటానికి లేకపోతే సిద్ధపాటు కలిగినటానికి హెచ్చరిక చేయటానికి ఊదబడుతుంది. ఆ బోర ఊదినప్పుడు వారు ఖచ్చితంగా సిద్ధపడాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది సిద్ధపాటు గడియ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ లేఖనంలో మనం చూసినటువంటి ఈ వర్తమానాన్ని గమనిస్తే అతడు ఆ టవర్పై ఉంటున్నప్పుడు నక్షత్రములకు సంబంధించినటువంటి పుస్తకములను కలిగి ఉండి దాని ప్రకారము ఏ సమయంలో అది సంభవింపబోచున్నదో తెలియచేయగలిగిన సమర్థుడై ఉండాలంట. దేవునికి స్తోత్రం. కాబట్టి కావలివాడు అన్ని విషయాల్లో సమర్థుడిగా ఉండి అన్ని విషయాలను తెలుసుకొని దానిని లేక వర్తమానమును క్రిందికి పంపిస్తూ ఉంటాడు, అనగా ప్రజలకు చేరవేస్తూ ఉంటాడండి. అతడు అందరికంటే ఎత్తైన స్థలములలో ఉంటాడు కనుక ప్రైజ్ ద లార్డ్ సుదూర ప్రాంతమును చూడగలడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఆ ఉన్నత స్థానానికి మనం వెళ్ళగలిగితే, ఆ అనుభవం మనకు కలిగితే రాబోవు అపాయాలు ఎలాంటివో ముందుగానే మనకు తెలిసిపోద్దండి. దాన్ని తప్పించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఆనాడు నోవాహు వాడ ఆ ఇంటి వారి రక్షణ కోసం ఏర్పాటు చేయబడినప్పుడు, కట్టబడినప్పుడు వారు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉన్నారు. లోకం నీటి వరదలో మునిగిపోయింది. అయితే వారు క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే అది దేవుడు చెప్పిన వాడ, అది ఒక వర్తమానం. అందులోనికి వారు ప్రవేశించి సురక్షితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనిస్తే
ఆ కాలానికి నోవాహు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతని మాట విన్నవారు సురక్షితంగా ఉన్నారండి. దేవుని స్తోత్రం. అలాగే ఈ కావలివాణిని గురించి చెప్పినటువంటి యెషయా ప్రవక్త ఆ కాలానికి లేక ఆ దినాలకి దేవుని ప్రవక్తగా ఉండి వారిని హెచ్చరిక చేసేటటువంటి కావలివాణిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులుగా చేశాడండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పక్షిరాజులు మాత్రమే, మిగతా డేగ అవన్నీ కూడా కొంత దూరమే ఎగురుతాయి, సంపూర్ణంగా ఎగరలేవండి. ఇతర పక్షుల కన్నా ఎక్కువ దూరము అవి చూడగలవు. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుని యొక్క పక్షిరాజులు ఈ వర్తమానికులేనండి. దేవునికి స్తోత్రం. వారు ఆత్మలో పైనున్నటువంటి విశేషతలను, ఆ యొక్క రాబోయేటటువంటి ప్రతి దానిని కూడా వారు ముందుగా చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లోకంలో చాలా గొప్పదిగా చెప్పుకొనుచున్నటువంటి ఈ యాంత్రిక పరిజ్ఞానం అంతటికిని, శాస్త్రీయ పరిశోధనలకును, ఈ అణుబాంబులు ఇతరత్ర మరి తయారు చేసేటటువంటి వారి యొక్క జ్ఞానమునకును వీరు మించి ఉంటారండి. ఎందుకంటే ఇది ఈ లోకంలో ఒకవేళ గొప్పది కావచ్చేమో, కానీ ఆ పైనుండి చూసేటటువంటి కావలివానికి ఇవన్నీ కూడా పెద్ద వింత కాదు. మిగతా వారి జ్ఞానము మనం చూస్తే అది భూ సంబంధమైనది, అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానము పర సంబంధమై ఉంటుంది, అదే సత్యమై ఉంటుంది, అదే శాశ్వతమై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. ఈ ఆత్మ సంబంధిలో కల్వరి పైనున్నటువంటి శిలువ అను శిఖరము పైనుండి చూస్తూ ప్రవక్త అంటాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అను వర్తమానమును భూమిపైకి పంపించుచున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాటి దినాల్లో మనం చూస్తే యాజకులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వీరు ఆ దినాలకు వారు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధుల గుంపు. ఈరోజు మనం చూస్తే ఈ నామకార్థమైనటువంటి గుంపులు కూడా ఉన్నాయి. వారు ఆ దినము యొక్క వర్తమానమును వారు గుర్తించలేదు, ఆ యాజకులు, శాస్త్రులు. అలాంటి వారుగా ఉన్నటువంటి ఈ నామకార్థ సేవకులు కూడా అసలైన వర్తమానము ఎడల సరైన అవగాహన లేని వారై వారు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ కాలంలో మనం చూస్తే దేవుడు తన ప్రవక్తల పక్షముగానే ఉన్నాడు. ప్రవక్తలు చెప్పిన దాన్ని ఆయన నెరవేర్చాడు. వారు చెప్పిన దాన్ని ఆయన ఉన్నతముగా భావించాడు. ఎందుకంటే అది ఆయన వాక్యమై ఉన్నది, అది ఆయన ప్రత్యక్షపరిచినటువంటి బయలుపాటు అయి ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రవక్తలను అందుకోసమే దేవుడు సృష్టించుకున్నాడండి. ఈ ప్రవక్తలో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరగబో వాటిని లోకానికి తెలియజేస్తారండి. ఆమేన్. వారు రాబో అపాయమును తప్పించుకొనమని ప్రజలను ఎల్లప్పుడూ ఆ వర్తమానాలు హెచ్చరిక చేస్తూ ఉంటాయి, వార్నింగ్ బెల్స్ నొక్కుతూ ఉంటారు. కాబట్టి ఆపద వస్తుంది తప్పించుకోండి, ఆపద వస్తుంది తప్పించుకోండి, ఇదే. కానీ లోకస్తులకు అర్థం కావట్లా, నామకార్థ సంఘాలకి అర్థం కావట్లా, వర్తమానమని చెప్పుచున్న వారిలో కూడా చాలామందికి అర్థం కావట్లే. వారు మంచి రోజులు వస్తాయి, ఇంకా ఎంతో క్షేమంగా మనం జీవిస్తామని చెప్తున్నారు. నిజమైన మంచి రోజు అంటూ ఒకటి ఉందంటే ప్రభు రాకడలో కొనిపోబడి రోజే నిజమైన మంచి రోజు అండి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎక్కువ ఆశ పెట్టుకునటం మంచిది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. మన ప్రభు యొక్క మొదటి రాకడను గురించి లేఖనాల్లో వ్రాయబడింది. కానీ
ఆయన రెండవ రాకడను గూర్చినటువంటిది ఎక్కువగా బైబిల్లో రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ రెండవ రాకడ దినాల్లోనే ఉంటున్నాం కనుక మనం శ్రేష్ఠులమే. లోకం ఎంత గలిబిలిగా ఉండనివ్వండి, ఈ యొక్క తెగుళ్ళు ఇవన్నీ కూడా క్రొత్తవేమి కాదు. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒకటి వచ్చి పోతానే ఉంటుంది. కానీ దాని వైపు చూచుట కాదు, కానీ ప్రభు రాకడ దినాల వైపు మనం చూచుట ఎంతో ఉత్తమమో. కాబట్టి ప్రియులారా, చూడండి, మన ప్రభువు తాను ఎందుకు భూమిపైకి వచ్చాడో, తాను ఎందుకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేవవలసి ఉన్నదో ఆయన చనిపోకముందే పలుమార్లు అక్కడ చాటించాడు, హెచ్చరించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవక్తలు తను గూర్చి పలికిన వాటన్నిటిని కూడా వారికి జ్ఞాపకం చేశాడు. అయితే వారు గ్రహించారా? గ్రహించలేదండి. లేఖనాల్లో నుండి ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేఖనం ప్రకారమే సమస్తమును నెరవేర్చినా కూడా చాలామంది గ్రహించలేని గుడ్డివారైపోయారండి. నేడు కూడా అలాగే ఉంది పరిస్థితి. ఆయనను సమాధి బంధించి ఉండలేదు, ఆయన సువార్తను కూడా బంధించి ఉండలేదండి. చివరికి ఎన్నో అడ్డంకులను దాటుకొని, చీకటి కాలాన్ని దాటుకొని అది ప్రపంచం అంతటికి కూడా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలు, అగ్రరాజ్యాలుగా పిలువబడిన దేశాలు కూడా ఈరోజు క్రైస్తవ రాజ్యాలుగా పిలువబడుచున్నవి. అలాగే మన సంఘ కాలాల్లో మనం చూస్తే ఎఫెసు కాలములో నుండి లవొదికీయ కాలం వరకు మర్మములన్నీ కూడా విప్పబడ్డాయి. కానీ ఆయన ఒక మాట అన్నాడు, నేను మరలా వచ్చినప్పటికీ భూమి మీద ఆ విశ్వాసమును కనుగొందునా, అనగా ఆ మొదటి విశ్వాసాన్ని నేను కనుగొందునా అని. నిజమేనండి అది. కాబట్టి ఆ మొదటి విశ్వాసము ఈరోజు ఇక్కడ లేదు. నిజమే, ఇది ప్రభువే చెప్పాడండి. ఎందుకనంటే విశ్వాసము రాను 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 ఈ 1000 సంవత్సరాల కాలము అవుతూ ఉండగా సన్నగిల్లిపోయింది. అసలు ఎక్కడ విశ్వాసానికి స్థానం ఉంది? అది దేవుని వాక్యమే అని బైబిల్ చెప్తుందండి. వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గూర్చినటువంటి మాట. కాబట్టి ఆయన మరలా వచ్చినప్పటికీ ఆ నిజవాక్యాన్ని నమ్మువారు అరుదుగా ఉంటారంట. గమనించండి. అనగా సత్యవాక్యాన్ని నమ్మేటటువంటి వారు అరుదు. ఎందుకంటే అందరికీ ఆకర్షణ కావాలి. ఈరోజు ఈ సినీ వ్యామోహముతో కూడినటువంటి కార్యక్రమాల ఎడల ప్రజలు ఆకర్షించబడుతున్నారు. ఈరోజు దైవ కార్యాలన్నీ కూడా దయ్యపు కార్యాలుగా మారిపోయాయి. కాబట్టి ప్రజలని ఏదో ఒక ఆకర్షణ చేత రప్పించుటే వాళ్ళ విధిగా ఉంది. చర్చీలు నింపటమే కానీ వారు ఎందుకోసము ప్రజలను సంసిద్ధపరుస్తున్నారో వారు ఎరగరు, అసలు వారికే తెలియదు. కాబట్టి అందరూ చర్చీలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, జనాలు విరివిగా అక్కడికి వెళ్తున్నారు. బట్ అక్కడ వాక్యం లేదండి. అక్కడ వాక్యం లేదు. వాక్యం ఉన్న చోట ప్రజలు విరివిగా ఉండట్లేదు. దాన్ని నమ్మేవారు చాలా తక్కువ అండి. కాబట్టి ఆయన మరలా వచ్చు ఈ గడియలో ఈ సత్యవాక్యమును నమ్మువారు బహు అరుదుగా ఉంటారు. విజ్ఞాన శాస్త్రం ఆధారంగా చర్చిల్లో ఏదో నిరూపించాలని లోక సంబంధమైన విషయాలతో నింపేస్తున్నారండి మందిరాలు. కాబట్టి ఆ లోక జ్ఞానాన్ని బట్టి వారు ఉబ్బి తబ్బిబ్బవుతూ వాక్యాన్ని తక్కువగానో లోకాన్ని ఎక్కువగానో వారు అనుసరిస్తున్నారండి. ఎవరైనా సత్యవాక్యాన్ని బోధించేవారు ఉంటే వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. ఇది మంది కాదు అంటున్నారు, అది అబద్ధం అంటున్నారు. ఎందుకంటే ఆదిలోనే వాక్యాన్ని సందేహింపజేసింది అపవాది. కాబట్టి ఈ కడవరి దినాల్లో
సత్యమును బోధించుచున్నప్పటికీ కూడా నమ్మలేని ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అయితే వారు ఆనుకోనని అపాయంలో ఉన్నారండి. అది నిజం. కాబట్టి ఈ లోకానికి దేవుడు ఎవరిని పంపకుండానే నమ్మమని చెప్పలేదే. గొప్ప ఉజ్జీవకర్తలను పంపాడు. ఎన్నో ఉజ్జీవాలు ఈ భూమిని నింపి వెళ్ళాయండి. వారి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగించాడు. ఎన్ని చూసినా ఈ ప్రజలు విశ్వసించలేని వారిగా ఉన్నారు. ఎంతమంది నమ్ముచున్నారండి? చాలా స్వల్ప సంఖ్య మాత్రమే. ఎన్నో గొప్ప ప్రసంగాలు వింటున్నారు. విన్నంత వరకు వారు ఎంతో ధైర్యంగా ఉన్నట్టుగా ఉంటున్నారు. దేవునిని చూడండి, వారు కేవలం ఒక నామకార్థంగా మాత్రమే విశ్వసిస్తున్నారండి. కానీ నమ్మి ముందుకు సాగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రసంగాలను లేకపోతే వర్తమానాలను విన్నప్పుడు ధైర్యంగా ఉన్నట్టుగా ఉంటున్నాం. ఆ తర్వాత వెంటనే భయభీతుల్లోనికి దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయండి. ఆ దినాలలో దేవుడు ఇశ్రాయేలీయుల యొద్దకి కృపను తీసుకుని వెళ్తే వారు దాన్ని త్రోసివేశారండి. ఆయన అంగీకరించలేకపోయారు. దాని ద్వారా ప్రభువే చెప్పాడండి, ఈ యొక్క ఆలయం రాతి మీద రాయి లేకుండా పడిపోతుంది. తర్వాత భయంకరులైనటువంటి, క్రూరులైనటువంటి మరి ఆ డిక్టేటర్స్, నియంతలు వచ్చారు. ప్రపంచం అంతటికి వారిని చెదరగొట్టారు. గర్భిణీ స్త్రీల యొక్క గర్భములు చీల్చబడ్డాయి. రక్తము ఏరువలే పారిందండి. పిల్లరా, మీరు దయచేసి గమనించండి. వారు అన్నారు, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. కాబట్టి వారిని దేవుడే గుడ్డివారినిగా చేశాడండి. తిరిగి ఆ కృపను మనకిచ్చాడు దేవుడు. ఆ దినాలలో వారు భయముతో, భీతితో అక్కడక్కడికి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం చిగురించింది, అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు మనం చూస్తే అది వర్ధిల్లుచూ ఉంది. ఈ యొక్క మరి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ 60-70 సంవత్సరముల లేకపోతే ఆ దశాబ్దాలలో చాలా ప్రగతిని సాధించింది. ఈరోజు ప్రపంచమంతటి దృష్టిని ఆ చిన్న దేశము మరల్చుకుంటూ ఉన్నది. గమనించారా? ఈనాడు ప్రపంచమంతా కూడా ధైర్యం చెడి కూలితే ఆ ఇశ్రాయేల్ దేశం మాత్రమే ప్రపంచంలో ధైర్యంగా ఉంది. గమనించండి. ఎందుకు అలా ఉన్నదంటారు? ఆ కృప వారి యొద్దకు వెళ్తుంది. జరగాల్సిన పరిణామాలన్నీ కూడా జరగటానికి దేవుడు రంగమును సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రపంచమంతా కూడా, మిగతా ప్రపంచం, ఆ దేశం కాకుండా మిగతా ప్రపంచం అంతా భయము, భీతి, కలవరాలలో కృంగిపోయి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, కృప మనల్ని విడిచిపోతూ ఉంది. అదే సూచన. అయితే దేవుడు తన పిల్లల పక్షమున ఒక కార్యం చేయటానికి ముందే సంకల్పించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచము ఈరోజు ఎటువంటి భరోసా పొందగలదో మేధావులు చేతులెత్తేశారండి. ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఒకవైపు అణుబాంబులు, మరోవైపు తెగుళ్ళు, మరోవైపు ప్రకృతి విలయతాండం, చివరికి ఈ ప్రపంచాన్ని కారు మేఘం వలె చీకటి కమ్మేస్తుందండి. ఇదంతా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. అయినను జీవం కలిగినటువంటి దేవుని వాక్యం దగ్గరికి రావాలనేటటువంటి స్పృహ ఈరోజు అందరిలో కూడా నశించిపోవటం మనం చూస్తున్నాం.
ఈ ప్రపంచంలో ధనవంతులు ఇంకా ఆ సైంటిస్టులను పట్టుకొని అంటున్నారు, మరో గ్రహాన్ని మీరు కనిపెట్టండి, అక్కడ ఆరోగ్యకరమైన మంచి వాతావరణం ఉందేమో చూడండి, కాబట్టి ఎంతైనా పర్వాలేదు ఆ గ్రహంలోకి వెళ్ళిపోతాం, ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం చూడండి అని అడుగుచున్నారంట. వారిని త్వరపెడుచూ ఉన్నారంట. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించండి. ఏది ఏమైనా ప్రజలలో ఈ భూమిని గూర్చినటువంటి భయము, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భూతలాన్ని గూర్చినటువంటి భయము వారిలో నింపబడి ఉందండి. ఇక భవిష్యత్ అంతా కూడా అంధకారమని క్లియర్గా సైంటిస్టులు చెప్తున్నారు. అందుకే ఏదైనా శ్రేష్టమైన గ్రహం ఉంటే పారిపోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారండి. కానీ దేవుని లేఖన ప్రకారమే అన్నీ జరుగుతాయి, కానీ మనుషుల ఊహల ప్రకారం ఏమీ జరగవండి. ఒకసారి మనం లోతు దినాలను గూర్చి ఆలోచన చేస్తే, ప్రభువు రాకడ దినాలు అలాగే ఉంటాయని ప్రభువు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే ఈ సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి ముందుగా దేవుని దూతలు వచ్చారు. సమస్తమును వారు పరీక్షించారు. హల్లెలూయా. దేవుడు లోకం మీదికి ఉపద్రవాన్ని పంపినప్పుడు ఎన్నడూ కూడా తన కొరకు కనిపెట్టుకున్న వారిని నష్టపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన నీతిమంతులను కాపాడుకుంటాడండి. ఆ దినాలలో అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతడే అబ్రహాం. దేవునికి స్తోత్రం. అతడు ధన సంపదలను ఎన్నడూ కూడా ఆశించలేదండి. ఎడారిలోని గుడారాలలో అతడు నివాసం చేస్తూ దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనం చెప్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చట అబ్రహాము తాను దేనికోసమైతే అంతకాలము ఎదురు చూశాడో ఆ వాగ్దానాన్ని పొందుకునేటటువంటి గడియలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వృద్ధులైన వారి దేహాలు రూపాంతరపరచబడుచున్నాయి. వారు యవనులకు ఆ శ్రేష్ఠ సంతానాన్ని కనటానికి వారు సిద్ధపడుచున్నారు. అక్కడే మరో ప్రక్క మనం చూస్తే ఒక నులువెచ్చని గుంపును మనం అక్కడ చూడగలం. లోతు దాన్ని కోరుకొని వెళ్ళాడండి. అదే సొదొమ గొమొర్రా పట్టణాలు. దేవుడు తన దూతలను పంపినప్పుడు దాని పాపము ఆకాశాన్ని అంటిందంట. ఎక్కడైతే పాపము శాపము పెరిగిపోతుందో, ప్రియులారా దయచేసి గమనించండి, అక్కడ దేవుని యొక్క తీర్పులు జరుగుతాయండి. కాబట్టి నేడు ఈ ఉద్రిక్తత పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు ఎటు చూచినా మరణ మృదంగము మనకు వినపడతా ఉంది. ఈ గడియను దాటుకుంటూ మనము వెళ్ళవలసి ఉన్నదండి. కాబట్టి లేఖనం చెప్తుంది, కావలివాడ రాత్రి ఎంత వేళ అయినది. ప్రియులారా, ప్రస్తుతము వధువు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నదని మనం గుర్తించాలండి. ఆ పరిశుద్ధాత్మయే నేడు మనకు కావలివాడై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలకు పైగా పరిశుద్ధాత్మ మనలను సిద్ధపరుస్తూ, హెచ్చరిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గత అనేక వేల సంవత్సరాలుగా అద్భుతాలు, ఆ యొక్క గొప్ప గొప్ప ఉజ్జీవాలతో మరి లోకాన్ని ఆయన రగిలించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చివరికి ఈ యొక్క కాలము యొక్క ముగింపులోనికి మనం చేరి ఉన్నామండి. ఒకవైపు చూస్తే ఈ సొదొమ గొమొర్రాలకు తీర్పు జరగటం, మరోవైపు అబ్రహాము షేరాలో రూపాంతరపరచబడటం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక ప్రక్కన వధువు ఎత్తబడుటకు సిద్ధపాటు, మరో ప్రక్క ఈ లోకానికి తీర్పు. ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తే, ప్రకటన 3వ అధ్యాయంలో లౌదీక సంఘకాలంలో వేకువ నక్షత్రముగా సమస్తమైనటువంటి మర్మాలను బయలుపరిచిన వాడు ఈ కాలపు ప్రవక్త అండి. కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇక భూమికి మిగిలింది ఒకటే, కటిక చీకటి దినాలే. ఇంకా ఎటువంటి ఆశ మిగిలి లేదండి. సమస్తము కూడా ముగింపులోనికి వెళ్ళిపోయింది. సూచనలన్నీ కూడా నెరవేరిపోయాయి. దాదాపుగా అన్నీ కూడా నెరవేర్పునకు సమీపించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ భూమి మీద మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకున్న వారికి పౌలు గారు చెప్పినట్టుగా నీతి కిరీటము ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు స్వరాన్ని నిర్లక్ష్య పెట్టువారు ప్రియులరా ఇక కృంగుబాటు కోసం ఎదురు చూడటం తప్ప ఎలాంటి నిరీక్షణ లేదండి. దేవుని వాక్యమును నమ్మి ఆయన అడుగుజాడలలో నడుచువారు మాత్రం వారి విమోచన అయినటువంటి రక్షకుని నిమిత్తం వారు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ పెండ్లి కుమారుడు మధ్యాకాశానికి వస్తాడని, ఆ ర్యాప్చర్లో ఎత్తబడి ఆయనను కలుసుకుంటామని వారు తలలు పైకెత్తుకొని ఎదురు చూస్తున్నారండి. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయాలు కాలాలు త్వరగా ముగిసిపోతుంది. సంవత్సరాలు పొట్టువలే గతించిపోతున్నాయి. పిల్లరా, వధువు కొనిపోబడే గడియలోనికి మనం వచ్చాం. బహుశా ఇదే కావచ్చండి. ఎందుకంటే క్రీస్తు విరోధి రావటానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా వానికి రంగాన్ని సిద్ధం చేశాయని క్లియర్గా మనకు కనబడిపోతుంది. అతడు మరి సమస్తమును సిద్ధపరుచుకొని ఉన్నాడనుటకు సూచనలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. వాని చేతిలో దైవదాసుడు అంటాడు, కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచానికి విపత్తుని తెచ్చినవేంటో మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఘనమైనటువంటి క్యాథలిక్ దేశాలు, సంఘాలు ఉన్నాయి. అలాగే ప్రొటెస్టెంట్ సంఘాలు, వారి దేశాలు ఉన్నాయి. అన్నీ కూడా దాని స్వాధీనములోనికి వెళ్ళిపోయేటటువంటి గడియ ఆసన్నమైనది. దయచేసి గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే మన కావలి వాడైనటువంటి పరిశుద్ధాత్మ స్వరం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన హెచ్చరికను ఇప్పుడు కూడా మనం ఖాతరు చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే చివరికి ముప్పు తప్పదు. కాబట్టి కావలి వాని మాట వినని వారి మీదకి ఎలాగైతే ఉపద్రవం వస్తుందో, ఈ కాలపు ఈ గడియ వర్తమానమును తృణీకరించిన వారు కూడా నష్టంలోనికి చేరిపోక తప్పదండి. ఎందుకంటే ఆనాడు నోవాహు యొక్క కాలంలో మనం చూస్తే నోవాహు వర్తమానాన్ని త్రోసివేసిన వారు జలప్రళయములో నశించిపోయారు. ఈ వర్తమానమును త్రోసివేసిన వారు అగ్ని ప్రళయము కోసం ఎదురు చూస్తున్నారు. ఈ భూమి, దీని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయని పేతురు భక్తుడు చెప్పి ఉన్నాడండి. కాబట్టి నిశ్చింతగా ఎల్లప్పుడూ యుగయుగాలు జీవించే దేవుని రాజ్యం కావాలా, లేక నాశనమైపోయే భూమి మీదే మనసు పెట్టుకుంటామా? ఆలోచన చేయండి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మన ధ్యాస ఉంచాలి. పైనున్న వాటి మీద ఉంచాలండి. ఇంకా భూ సంబంధమైన మనస్సు కలిగి, భూ సంబంధమైన ఆలోచనలు కలిగి
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అనే చింతలో ఉండి రేపేమి జరుగుద్దో నీకు తెలియదు. సడన్గా నీ జీవితానికి ఏదైనా జరిగినట్లయితే ఇటు మరి సమస్తమును కోల్పోయి అక్కడ ఉన్న ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని కూడా కోల్పోతే ఆ యొక్క ఆత్మకు గొప్ప విషాదాంతంగా ఉంటుందండి. కాబట్టి దయచేసి కాలమును గుర్తించుదాం, కావలి వాని స్వరాన్ని విందాం, మన జీవితాలను మనం సరిచేసుకుందామండి. ఆ గొప్ప మధ్యాకాశపు విందులోనికి మనం ప్రవేశించి ఆయనతో కూడా ఆనందించే గడియ కోసం ఎదురు చూద్దాం. ఇది ఎగిరిపోవు గడియ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకం ఎలాగైనా ఉండనియండి, మనం ఆయన్ని ప్రేమిద్దాం. ఎందుకంటే ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. మనం చేయాల్సింది ఒకటే, ఆయనను, ఆయన ఆజ్ఞలను గౌరవిస్తూ ఆయన ప్రేమించాలి. కాబట్టి ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే మన మార్గదర్శి ఆయనేనండి. ఆయన తప్ప ఇంకెవరు కూడా మన ఆశ్రయ దుర్గము కాదు. కాబట్టి మనం ప్రభు రాజ్యంలో యుగయుగాలు ఆనందించాలంటే భూ సంబంధమైన మనస్సును మనం తొలగించుకొని ప్రభు కొరకు ఆయత్తపడటం మంచిది. అదే ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప కృప అండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు రాకడ దినాలలో ఉన్నాం. ఆ ర్యాప్చర్ కోసం మనం కనిపెట్టుకొని ఉన్నాం. మనం ప్రార్థన జీవితాన్ని కలిగి వాక్యమందు నమ్మకం ఉంచి వర్తమానంతో కూడా సాగిపోతే మనము ఖచ్చితంగా ఆయన రాకడలో కొనిపోబడతాం. జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటాయో వారు తప్పిపోరు, వారు నష్టపోరండి. తన సొత్తును దేవుడు పాడు చేసుకోడు, తన సొత్తును తాను కాపాడుకుంటాడు. ఆ గొప్ప ఆదరణకర్త మనను చక్కగా నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మా కావలివాడా, నీ నామమునకు స్తోత్రాలనైనా. ఎందరో నీ భక్తులను పంపించి వారి యొక్క వాయిస్ నాయన ఈ కాలానికి భూమి మీద వినిపించావు నాయన. వారి వారి కాలాల్లో ఆ స్వరాన్ని బట్టి నమ్మి విశ్వసించిన వారందరూ నీ వద్ద ఉన్నారు నాయన. అలాగే ఇప్పుడు మా గడియలోనికి మేము వచ్చాం నాయన. ఈ గడియలో నీవు పంపినటువంటి నీ భక్తుని యొక్క స్వరం, ప్రవక్త యొక్క స్వరం నాయన, ఈ లేఖనము యొక్క స్వరం మేము విని దాని ప్రకారం నడుచుకునే కృప దయచేయి నాయన. ఈ కావలి వాని స్వరాన్ని పెడచెవిన పెట్టకుండా, త్రోసివేయకుండా ఆ స్వరమును మేము వెంబడించి అనుసరించడానికి సహాయం చేయి నాయన. వెనక తట్టు చూస్తే ఎలాంటి నిరీక్షణ లేదు నాయన. అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఈ భూమి నాది కాదు, నా సంబంధమైనది కాదు, నేను లోక సంబంధిని కాదు అని మీరు చెప్పారు. కాబట్టి మేము కూడా నీ పిల్లలమై ఉంటే మేము లోక సంబంధులం కాదు కదా ప్రభా. అయినను మేము లోకములో ఉన్నంత వరకు నీ కాపుదల, నీ సంరక్షణ మాకు దయచేయండి. ఎడం ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని మీరు చెప్పారు ప్రభు. నాయన, మేము నమ్ముచున్నాం. లేఖనంలో ఉన్న ప్రతి మాటను మేము నమ్ముచున్నాం. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే నాయన. కాబట్టి ఈ గలిబిలి వాతావరణంలో నీ కొరకు కనిపెట్టుకొనిచున్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, రక్షించండి నాయన. నీ రాకడకు సిద్ధపరచండి. మా మొర నీ కృపలో ఆలకించుచున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మును నైనా ఈ వాక్యం వినిచిన నీ బిడలను నీ చేతికే అప్పగిస్తూ, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ, మా ప్రభువును రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు నామమున
అడుగుచు ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.